మరి ఏం చెప్పి ఆవిడ్ని బావ దగ్గరకు తీసుకొస్తావు? ఎంతవరకు చెబితే వస్తుందో అంతవరకే చెప్తాను. ఆ తర్వాత ఇక ఈ పెళ్లి ఆగకుండా జరిగే బాధ్యత నీ మీదే ఉంటుంది. నేనేం చెయ్యాలి? చెప్తాను. ఏంటి, ఈవిడింకా అమ్మమ్మ కాడికి వెళ్ళలేదా? అంత రహస్యంగా కూతురికేం చెప్తాంది? ఇది నువ్వు చేయాల్సిన పని, ఓకేనా? డబుల్ ఓకే మామ్. నువ్వు వెళ్ళి ఆవిడ తీసుకురా, మిగతా కదా నేను నడిపిస్తాను. సరేలే, పద. వీళ్ళేదో చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి. ముందు ఆవిడ అమ్మమ్మ కాడికెళ్ళి ఏం మాట్లాడుతుందో చూస్తాను. వదినా, వాడేం చేయలేడని చెప్తుంటే వినవేంటి? వదిలే. వాడి బుద్ధేంటో తెలిసాక కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉండమంటావు వదినా? వాడేం చెయ్యలేడని ఎలా ఊరుకోమంటావు? ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని జరిపిస్తున్న పెళ్లి వాడేదో అడ్డుపుల్లేసి ఆపేస్తే ఇంకేమన్నా ఉందా? మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోదు? మన ఆశ నీరు కారిపోదు? అలా ఏం కాదు జగదీశ్వరి గారు. మీరెప్పుడొచ్చారు? మీరు మీ బాధ చెప్పుకుంటున్నప్పుడే వచ్చాను. ధైర్యం చెబుదామని దగ్గరకొచ్చాను. మీరు భయపడుతున్నట్టు నా అల్లుడు ఈ పెళ్లి ఆపడానికి రాలేదండి. వాడు చాలా మంచివాడండి. మంచోడు చేసే పనులాండి వాడు చేసింది. అదే మీ విషయంలో వాడలా చేస్తే ఇదే మాట చెప్తారా? ఉత్తముడనే కితాబిస్తారా? పశ్చాత్తాపం పడితే మన్నిస్తారా? అంటే జగదీశ్వరి గారు, వాడు చేసింది ఎంత తప్పో వాడు తెలుసుకున్నాడండి. నిజానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికే ఇక్కడ దాకా వచ్చాడు. కానీ మీరు వాడికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడైనా ఓ 2 మాటలు మీతో మాట్లాడే అవకాశం వాడికిస్తే సంతోషంగా పెళ్లి చూసి వెళ్ళిపోతాడండి. ఈవిడ ఏం మాట్లాడడానికొచ్చి ఏం మాట్లాడుతుంది? సిద్ధు గురించి అయితే గొప్పగానే చెబుతుంది, పూర్తిగా వినాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఓసారి నాతో రండి, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వాడు చెప్పే దాంట్లోనే మీకు వాడి మీదున్న అనుమానం పోతుంది. వాడి మనసేంటో తెలుస్తుంది. అక్కర్లేదులేండి, మీరు చెప్పారుగా, చాలండి. అలా అనకండి. నేను చెప్పేది వేరు, వాడు చెబితే మీరు వినేది వేరు కదా. ఒక్క నిమిషం అండి, అంతే. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు సంతోషంగా మీ మనవరాలి పెళ్లి జరిపించుకుంటారు. కాదనకండి ప్లీజ్. సరే వదినా, వెళ్ళిరా వదినా. రండి, పదండి. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే. ఎలాగో వచ్చావుగా. మీ ఫ్రెండు మీ అమ్మమ్మ గారికి ఏదో చెప్పాలన్నాడు. నువ్వు విందుగానరా. నేనెందుకండి? పర్వాలేదులే గంగా, నేనున్నానుగా, రా. రామ్మా. ఈవిడేంటి అసలు విషయం చెప్పకుండా అమ్మమ్మతో పాటు నన్ను తీసుకుపోతుంది? సిద్ధు చేత చెప్పించి నా నోటితో అవును అనిపిస్తుందా ఏంది? కంగారు పడుతున్నావా? పడు. నువ్వు పడుతున్న కంగారుకి కంటెంట్ మారిపోద్ది చూడు. పదండి. పదండి. రా. బావా, ఏంటి సుకన్య? కోరుకున్న అమ్మాయి ఎక్కడ నీకు దక్కకుండా పోతుందోనని టెన్షన్ గా ఉందా? దక్కుతుందన్న నమ్మకం నాకుంది. ఉండాలే బావా.
నాకులా నీకు జరగకూడదు. నీకేమైంది సుకన్య? నీలాగే ఒకరికి మనసిచ్చాను బావా. నా జీవితం అతనితోనే అని ఆశపడ్డాను. ఏంటి సుకన్య, బ్రేకపా? అసలు నేను ప్రేమిస్తున్న సంగతి అతనికి చెప్తేనే కదా. అదేంటి సుకన్య, ఎవరతను? సుకన్య, ఏంటిది? అది నువ్వే బావా. నేను ప్రేమించింది నిన్నే. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. సుకన్య, ఏంట్రా? నీకోసం జగదీశ్వర్ గారిని తీసుకొచ్చాన్రా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెప్పింది చాలండి. వాడు ఇంకేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. అమ్మగారు, ఏయ్! నువ్వు ఒకరిని నిందించేవాడు వేరా? నువ్వు గంగకు ధైర్యం కరెక్ట్ కాదంటావా? నువ్వు ముందు కరెక్ట్ గా ఉన్నావా? అమ్మగారు, మీరు చూసింది. ఏయ్! చూసేసా కదా, ఇక తమరు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చెయ్యక్కర్లేదండి. జగదీశ్వర్ గారు, హ, మంచోడన్నారుగా, మీ అల్లుణ్ణి చూసుకోండి. పెళ్లి భోజనం పెడతాను, వాడికి తినిపించి తీసుకుపోండి. రామ్మా గంగా, నువ్వు రావడం మంచిదైంది కదా. గంగా, ఇంకేంటి వంట చూస్తున్నావు? రా. ఏంట్రా? నేను ఆవిడ అంత నచ్చ చెప్పి తీసుకొస్తే ఇలా చేసావేంట్రా? సుకన్య అంటే ఇష్టమని నాకు ముందే ఒక మాట చెప్పొచ్చు కదా. ఆపాతయ్య, సుకన్య నేను ప్రేమించట్లేదు. తనే సడన్ గా నేను ప్రేమిస్తున్నానని చెప్పి హక్ చేసుకుంది. అవునా? ఛా, ఆవిడ ఎలా మాట్లాడి వెళ్తున్నారో చూసావుగా? ఆ చూపులు నన్నెంత నీచంగా చూసాయో చూసారుగా? గంగ నా గురించి ఏమనుకుంటుంది? ఇంక తను నాకిస్తారా? ఇదంతా నీ కూతురు వాళ్ళ అత్తయ్య. నేను ఊరుకోను. సుకన్య, ఏయ్ సుకన్య, ఏయ్! అల్లుడు, అల్లుడు, గంగన్నకి ఇవ్వకుండా ఉండడం కోసమే కదరా ఇంత చేశాము. దాన్ని నువ్వేం చేస్తావు? అది కార్చే కన్నీరుకి కరిగిపోతావు. మెల్లగా దాని మొగుడివైపోతావు. ఇక శుభం. సుకన్య, ఎందుకురా? ఏం జరిగిందని అడుగుతుంటే చెప్పకుండా ఇలా ఏడుస్తున్నావు? నేను చాలా తప్పు చేశాను మావయ్య. నా వల్ల బావ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అంత తప్పు నువ్వేం చేసావు? మామూలు తప్పు కాదు నాన్న చేసింది. క్షమించరాని తప్పు చేసింది. ఏం చేసిందిరా? నన్ను ప్రేమిస్తుందంట. ఆ విషయం గంగా జగదీశ్వర్ గారు చూస్తుండగా నన్ను కౌగిలించుకుని మరీ చెప్పింది.
ఏంటమ్మా? వాళ్ళు వచ్చేది నేను చూడలేదు మావయ్య. వాళ్ళు చూసేశారుగా. ఇక నేను ఈ పెళ్లి ఆపగలనా? గంగని నాకు ఇవ్వమని అడగలనా? కావాలని చేసావు కదూ. అయ్యో బావా, నా మనసులో ఉన్నది చెప్పాను కానీ నీకు గంగను కాకుండా చేయగలన్న ఉద్దేశమే నాకు లేదు బావా. యాక్చువల్లీ గంగ నువ్వెప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ క్షణమే నా మనసులో ఉన్న ప్రేమని తీసేశాను. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎలాగో మీకు పెళ్ళైపోతుంది కదా, ఇంకెప్పుడు చెప్పలేనని. తప్పు చేసావు సుకన్య. వాంటెడ్ గా చేయలేదు బావా, నా మనసులో నీ మీదున్న ప్రేమని చెప్పానంతే. నన్ను నమ్ము. నేను నమ్మినా వాళ్ళు నమ్మరుగా. కావాలంటే నేను వెళ్ళి చెప్తాను బావా. నేను పడుతున్న బాధని నువ్వు పడకూడదు. మీ ప్రేమ గెలవాలి. గంగ నువ్వే చేసుకోవాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి బావా. అది నువ్వనుకున్నంత సులువు కాదు సుకన్య. నువ్విప్పుడు వెళ్ళి చెప్పినా నేనే నీ చేత చెప్పించారనుకుంటారే తప్ప నువ్వు చెప్పింది నిజమని నమ్మరు. మావయ్య ఇప్పుడు ఎలా? పాపం బావా, నా వల్ల. సర్లేమ్మా, నువ్వు ఆడకు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. విధిరాతని ఎవరు తప్పించుకోలేరు కదా. అరే సిద్ధు, నువ్వు బాధపడకరా. గంగని నేను నమ్మితే చాలు, వేరే వాళ్ళతో సంబంధం లేదు. నీ ప్రేమలో నిజాయితీ ఉందిరా. ఆ నమ్మకంతోనే నువ్వు గంగతో మాట్లాడు. తను నిన్ను అర్థం చేసుకుంటుందిరా. అది నమ్మదు. ఈ పెళ్ళి ఆగదు. అవునా వదినా? మహాదేవి కూతురు సిద్ధుగాడు ప్రేమించుకుంటున్నారా? నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాను గవదనా. ఆ ఇంకా అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి? అలా అని కాదు, ఆ వంటలు చేసుకునేవాడు ఆ అమ్మాయికి కరెక్టేనంటావా? అదే కదా, వాడి వరకు వచ్చేసరికి డబ్బున్నది కావాల్సి వచ్చింది. అంతే వదినా. అందుకే అలాంటి వెధవల్ని దూరంగా ఉంచమని నేను చెప్పేది. ఇంకా అలాంటి చీడ పురుగుల్ని నేనెందుకు రాణిస్తాను? మనోణ్ణి అంత మాట అన్నా కూడా నేను చేరదీస్తానా? ఇక వాడి మొహం చూసేది కూడా ఈ రోజుతోనే ఆఖరు. అమ్మమ్మా, నానమ్మా, ఏంటే? ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. అవునా, వస్తున్నాను. రావదనా. అమ్మ గంగా, రామ్మ, పలకరించొద్దు గాని. అలా మన్ను తిన్న పాములా ఉండకపోతే నువ్వే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు కదే. ఎలా ఆపాలో తెలియక చస్తున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా సార్? పర్లేదండి. పలే వారే, వెల్కమ్ డ్రింక్ సార్, వద్దనకండి. అమ్మా సార్కివ్వు. తాగండి సార్. పెళ్లికి సూట్ కేసు వేసుకొని వచ్చారంటే చదివింపులకి ఒక కోటన్నా తెచ్చుంటారు. ఓ 10 అన్నా నొక్కేయాలి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇదేంటండి, పెళ్లికి ఫ్యామిలీస్తో రాకుండా మీరే వచ్చారు? ఇదేం బాలేదు. అంటే ఈ పెళ్లికి ప్రొఫెషనల్ వర్క్ ముడిపడి ఉండటంతో. ఏంటండి మీరనేది? ప్రొఫెషనల్ వర్క్ ఏంటి? అదే మేడం, మీ మనవరాలికి పెళ్ళవగానే తనకు ఆస్తిని అప్పగించి వారసురాల్ని చేయాలి కదా. కరెక్టే. పెళ్లి హడావిడిలో పడి మర్చిపోయాను. ఇప్పుడంత తొందర వచ్చినదమ్మమ్మా. ఇప్పటికే ఆలస్యం అయిందనుకుంటుంటే నువ్వేంటమ్మా అలా అంటావు? తానే అంటుందిగా, కొన్ని రోజులు ఆగచ్చుగా. నువ్వు ఆపుతావా? అమ్మమ్మ, నానిప్పుడంత భారం మోయలేను. నాకిప్పుడేమంత వయసు వచ్చినదని, ఆస్తితో నాకంత అవసరం ఏముండదని. నువ్వైనా ఆపు నాన్నమ్మా, తర్వాత చూసుకోవచ్చు. పెళ్లితో ముడిపడిందని వాళ్ళు చెప్తుంటే తర్వాత అంటావేంటమ్మా? రూల్ ప్రకారం వెళ్ళాలిగా గంగా.
దాందే ఉందమ్మమ్మ, మనోళ్ళే కదా, మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైందని గంగమ్మ ఆస్తి తీసుకోవడానికి అంతలా భయపడుతున్నావు? నేను అసలు గంగను కాకుండా ఎట్టా తీసుకోగలనమ్మమ్మా? ఈ విషయం మీకు ఎట్టా చెప్పను? చెప్పమ్మా. చెప్పిందిగా నానమ్మా, అంత భారం నేను మోయలేనని. నువ్వు మోస్తావా? గంగా తల్లి, తర్వాతైనా ఆస్తి చెందాల్సింది నీకే, వారసురాలు అవ్వాల్సింది నువ్వే. నీ సామర్థ్యం నాకు తెలుసు. భారం అనుకోకమ్మా, బాధ్యతగా తీసుకోమ్మా. అది కాదు. వద్దు అనకూడదు. ఉమ్? అధికారి గారు, ఇంకా అడ్డు చెప్పదు. పెళ్ళవగానే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడుతుంది, వారసురాలి హోదా పొందుతుంది. మరి నాకేం చెందుతుంది? పావలా వాటా అని చెప్పింది కదా, అది నీకే. తొక్కలో పావలా పెట్టుకుని నేనేం చేసుకోవాలి? నాకు ఆస్తి మొత్తం కావాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? చిల్లి గవ్వ కూడా తీసుకోవటానికి నీ మనసు ఇష్టపడటం లేదా? అదేటమ్మా అలా అంటారు? మరింకెలా అనమంటావు? మరి పావన ఏటమ్మా, అర్ధ భాగమన్నా ఇవ్వచ్చు కదా. అలా కుదరదండి. రాసిన వీలు ప్రకారమే పంచాలి. 1% మంగకొస్తుంది. అదైనా వస్తుందా సా? అంటే గంగలా జమీందార్ని చేసుకుంటేనే వస్తుందా? కానీ వాణ్ణి చేసుకుంటే పోతుందిగా అని. ఆ రూలు మీకు వర్తించదమ్మా. గంగ వారసురాలు కాబట్టి తనకే ఆ రూలు వర్తిస్తుంది. మిమ్మల్ని వాళ్ళు పెంచుకున్నారు, ఆ వంశంలో నువ్వు పుట్టలేదు. అందుకని నువ్వు ఎవరిని చేసుకున్నా 25% నీకు వస్తుంది. ఓ ఓకే సార్. సరే సరే సరే, తెలుసుకోవాల్సింది తెలుసుకున్నావుగా, ఇక డిస్కషన్ పెట్టకు. మీరు కూర్చోండి. పెళ్లి తంత అవ్వగానే మీ కార్యక్రమం మొదలు పెడతారు గాని. మీరు కూర్చోండి. సరే మేడం. ప్లీజ్. అమ్మా గంగా, నువ్వు రూమ్లోకి వెళ్ళు. వెళ్ళిరమ్మా. నమస్కారం ఆహా, అండి. రండి రెడ్డి గారు. నమస్కారం అమ్మా. ఒక్కరే వచ్చారేంటి? ఇంట్లో వాళ్ళు అయ్యో, ఊరెళ్ళారమ్మా. రండి రండి కూర్చోండి. ఆ, మనవరానికి పెళ్ళవగానే తనకు ఆస్తిని అప్పగించి వారసురాల్ని చేయాలి కదా. ఇంకా అడ్డు చెప్పదు. పెళ్ళవగానే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడుతుంది, వారసురాలి హోదా పొందుతుంది. ఇంకా అలాంటి చీడ పురుగుల్ని నేనెందుకు రాణిస్తాను? మనోణ్ణి అంత మాట అన్నా కూడా నేను చేరదీస్తానా? ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. ఇక వాడి మొహం చూసేది కూడా ఈ రోజుతోనే ఆఖరు. సిద్ధు, ఇంక నేను నమ్మరు, ఈ పెళ్ళి ఆపరు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోందిరా. అసలు గంగకు అన్యాయం చేసే దిశలోనే నా జీవితం పోతుంది, నా చేయి దాటిపోతుంది, నానేం చేయలేనని తేలిపోతుంది. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇట్టా శిక్షిస్తుండవు? ఏం పాపం చేశానని నాది కాని బతుకుని నన్ను బతుకమని చెప్తున్నావు? నా తలరాత ఎందుకిట్ట రాసావయ్యా? ఎంత వేడుకున్నా నా మొర ఎందుకయ్యా నువ్వు ఆలకించట్లేదు? ఈ పెళ్ళి ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఆపట్లేదు?